నమస్తే, వెల్కమ్ టు వి న్యూస్ తెలంగాణ. ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో నెంబర్ 21 వల్ల మా ఉద్యోగ భద్రత దెబ్బతింటుందని అన్ని విశ్వవిద్యాలయాలలో పనిచేస్తున్న పార్ట్ టైం టీచర్లు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు అన్ని యూనివర్సిటీలలో పనిచేసే పార్ట్ టైం టీచర్లకు ప్రభుత్వం తక్షణమే ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ ఆల్ యూనివర్సిటీ పార్ట్ టైం టీచర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఉస్మానియా యూనివర్సిటీలోని ఆర్ట్స్ కళాశాల వద్ద నిరసన వ్యక్తం చేశారు. సంవత్సరంలో 6 నెలలు మాత్రమే జీతాలు తీసుకుని చాలని జీతాలతో గడుపుతున్నామని వాపోయారు. పార్ట్ టైం టీచర్ల పరిస్థితి దయనీయంగా ఉందని గత 12 సంవత్సరాలుగా గత బీఆర్ఎస్ ప్రభుత్వానికి విన్నవించుకున్నామని ఇప్పుడు ప్రజా ప్రభుత్వానికి కూడా మొరపెట్టుకుంటే పట్టించుకోకుండా జీవో నెంబర్ 21ని తీసుకొచ్చి తమ పొట్ట కొడుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. జీవో నెంబర్ 21ని ప్రభుత్వం సవరించి తమ న్యాయం చేయాలన్నారు. మాకు ఉద్యోగ భద్రత కల్పించిన తర్వాత నోటిఫికేషన్ విడుదల చేసి నియామకాలు చేపట్టాలని అన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 12 విశ్వవిద్యాలయాల్లో అధ్యాపక పోస్టులను భర్తీ చేయడానికి జీవో నెంబర్ 21 పేరుతో మార్గదర్శకాలను విడుదల చేసింది. జీవో నెంబర్ 21లో ఉన్నటువంటి మార్గదర్శకాల ప్రకారంగా రాష్ట్ర వ్యాప్తంగా 12 విశ్వవిద్యాలయాల్లో పనిచేస్తున్నటువంటి 900కు పైచిలకు పార్ట్ టైం అధ్యాపకుల ప్రయోజనాలను దెబ్బతీసేటట్టుగా ఉండటంతో పాటు జీవో నెంబర్ 21లో ఇచ్చినటువంటి మార్గదర్శకాలు యూజీసీ నిబంధనలకు వ్యతిరేకంగా కూడా ఉన్నాయి. దశాబ్దాలుగా తెలంగాణ రాష్ట్రంలో 10 సంవత్సరాలుగా అధ్యాపక నియామకాలు చేపట్టలేదు. ఉద్యమానికి ముందు కూడా 5 సంవత్సరాలు అధ్యాపక నియామకాలు చేపట్టలేదు. ఈ 15 సంవత్సరాలుగా రాష్ట్రంలో విశ్వవిద్యాలయాల్లో పార్ట్ టైం అధ్యాపకులు చాలని జీతాలతో పనిచేస్తున్నప్పటికీ కూడా ఇవాళ కొత్తగా నియామకాలు చేపట్టడానికి ఇచ్చినటువంటి మార్గదర్శకాల్లో జీవో నెంబర్ 21లో పనిచేస్తున్నటువంటి పార్ట్ టైం అధ్యాపకుల భద్రత కోసం కానీ వాళ్ళకు ప్రాధాన్యత ఇస్తున్నట్టు కానీ వాళ్ళ సర్వీసెస్ని గుర్తు చేస్తున్నట్టుగా రికగ్నైజ్ చేస్తున్నట్టుగా ఎక్కడ కూడా మాట మాత్రంగా ప్రస్తావించకపోవటం పార్ట్ టైం అధ్యాపకుల పట్ల ప్రభుత్వం యొక్క వైఖరిని తెలియజేస్తుంది. పార్ట్ టైం అధ్యాపకులకు తీవ్ర నష్టం చేసేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి పార్ట్ టైం అధ్యాపకుల పక్షాన మేము చేస్తున్నటువంటి విజ్ఞప్తి ఏంటి అంటే నియామకాలు చేపట్టేటప్పుడు ప్రథమ ప్రాధాన్యత పనిచేస్తున్నటువంటి పార్ట్ టైం అధ్యాపకులకు ఇవ్వాలి. వారికి ఉద్యోగ భద్రత కల్పించాలి. జీవో నెంబర్ 21లో ఉన్నటువంటి మార్గదర్శకాల్లో మాకు వ్యతిరేకంగా ఉన్నటువంటి అంశాలను తీసివేస్తూ మా సర్వీసెస్కి కూడా విలువ ఇచ్చే విధంగా మా సర్వీసెస్ని కూడా కౌంట్ చేసేటటువంటి విధంగా మార్గదర్శకాలను మార్చవలసినటువంటి అవసరం కూడా ఉంది. మేము మా విజ్ఞప్తులను రాష్ట్ర ప్రభుత్వానికి అనేక సందర్భాలలో తెలియజేసినప్పటికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇంతవరకు స్పందించినందుకు నిరసనగా ఏప్రిల్ 17వ తారీఖు నాడు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 12 విశ్వవిద్యాలయాల్లో పనిచేస్తున్నటువంటి 900 మంది పార్ట్ టైం అధ్యాపకులు చలో సెక్రటేరియట్ కార్యక్రమానికి పిలుపునివ్వడం జరిగింది. కాబట్టి ఈ చలో సెక్రటేరియట్ పిలుపునిచ్చేటటువంటి కార్యక్రమం మా సమస్యల పరిష్కారం కోసం, మా సమస్యలని రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళటం కోసం, మరి ముఖ్యంగా ఈ చేపట్టబోయేటటువంటి నియామకాలలో మాకు ప్రథమ ప్రాధాన్యత ఇవ్వడంతో పాటు మాకు ఉద్యోగ భద్రత కల్పించడంతో పాటు జీవో నెంబర్ 21లో మాకు వ్యతిరేకంగా ఉన్నటువంటి అంశాలను తొలగించాలనేది ప్రధానమైనటువంటి డిమాండ్. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పార్ట్ టైం అధ్యాపకులకు ఈ సందర్భంగా ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి పిలుపునిస్తున్నాను. ఏప్రిల్ 17వ తారీఖు నాడు చలో సెక్రటేరియట్ కార్యక్రమాన్ని విజయవంతం చేసే విధంగా, మన సమస్యలు పరిష్కారం అయ్యే విధంగా, ప్రభుత్వం పైన ఒత్తిడి తెచ్చే విధంగా పార్ట్ టైం అధ్యాపకులందరూ కూడా పాల్గొవాలని విజ్ఞప్తి చేస్తున్నాం. రాష్ట్రంలో ఉన్నటువంటి 12 విశ్వవిద్యాలయాల్లో ఉన్నటువంటి పార్ట్ టైం అధ్యాపకులం అందరం కూడా ఈరోజు ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజ్ వేదికగా సమావేశమై జాయింట్ యాక్షన్ కమిటీ కాకతీయ యూనివర్సిటీ నుంచి మరియు చాకలి వీరనారి ఐలమ్మ యూనివర్సిటీ నుంచి, శాతవాహన యూనివర్సిటీ నుంచి మిత్రులందరూ వచ్చినారు. పార్ట్ టైం యూనివర్సిటీ అధ్యాపకులందరూ వారు సమావేశమై అందరం కూడా మా యొక్క సమస్యలు ఈ మధ్య కాలంలో విడుదల చేసినటువంటి జీవో నెంబర్ 21 ఏదైతే ఉందో ఆ 21 మా యొక్క ఉద్యోగ భద్రతను దెబ్బతీస్తుంది. మేము చాలని జీవితాలను గడుపుతా ఉన్నాం. 6 నెలలే జీతాలు తీసుకొని మా పరిస్థితి దయనీయంగా ఉంది అని చెప్పేసి గత 12 సంవత్సరాలుగా మేము పోయిన ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశాము. ఇప్పుడు వచ్చినటువంటి ప్రజాప్రభుత్వానికి కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నా కూడా పట్టించుకోకుండా జీవో నెంబర్ 21 తీసుకురావడం అనేటువంటిది చాలా శోచనీయము. దీన్ని ఖచ్చితంగా సవరించాల్సినటువంటి అవసరం ఉన్నది. మాకు ఉద్యోగ భద్రత అనేటువంటిది కల్పించిన తర్వాత మీరు నోటిఫికేషన్ వేసుకోండి, మాకు ఎటువంటి అభ్యంతరం లేదు. కానీ ముందుగా మాత్రం మా 900 కుటుంబాలు ఏవైతే ఉన్నాయో మాకు న్యాయం చేయాలని చెప్పేసి మేము అందరం కూడా ఐకాసా ఏదైతే ఉందో మా పార్ట్ టైం లెక్చరర్ల సంఘం ఏదైతే ఉందో అందరూ ఐకాసా తీర్మానం చేయడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమం చెలో సెక్రటేరియట్ ఏదైతే ఉందో ఈ నెల 17వ తారీఖు నాడు ఏప్రిల్ 17వ తారీఖు నాడు
విజయవంతం చేయాల్సిందిగా మా పార్ట్ టైం అధ్యాపక మిత్రులందరినీ కూడా పేరు పేరుగా తెలియజేస్తూ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ధన్యవాదాలు.